హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు కిడ్స్ స్పెషల్ అని చెప్పొచ్చు. ఫ్రూట్ సలాడ్. ఇంట్లో ఫ్రూట్స్ అన్నీ ఉన్నప్పుడు, లేకపోతే పిల్లలు ఏదైనా స్వీట్ హెల్తీగా తినాలనిపిస్తుంది అన్నప్పుడు జస్ట్ మిల్క్ ఇంకా కస్టర్డ్ పౌడర్, ఫ్రూట్స్ ఉంటే సరిపోతుంది. షుగర్. ఇది మనము పాలు ఒక 1 లీటర్ మిల్క్ తీసుకొని మిల్క్ని మంచిగా బాయిల్ చేసుకోవాలి ఒక 5 to 6 minutes వరకు. ఇది కస్టర్డ్ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా కస్టర్డ్ పౌడర్ తీసుకొని 2.5 టేబుల్ స్పూన్స్ తీసుకున్న కొన్ని పాలు తీసుకొని అది మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. పాలని కొంచెం మనం కలుపుతూ పాలు మరిగించుకోవాలన్నమాట. ఒక 5 to 6 minutes అయిన తర్వాత అప్పటికి మనకు తెలిసిపోతుంది. పాలు కొంచెం చిక్కగా అవుతాయి కదా. పాలు చిక్కదనం వచ్చిన తర్వాత ఇందులో నేను ఒక 200 grams షుగర్ యాడ్ చేసిన. షుగర్ మీకు సరిపోయినంత యాడ్ చేసుకోండి. మీ స్వీట్ని బట్టి ఎక్కువ తక్కువ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఎట్లా స్వీట్ ఎక్కువ స్వీట్ కావాలంటే స్వీట్, తక్కువ స్వీట్ కావాలంటే తక్కువ స్వీట్. ఇప్పుడు ఆ పాలు మరుగుతున్నాయి కదా, ఆ మరిగే పాలల్లో కొంచెం పాలు చిక్కగా అయిన తర్వాత ఇది కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మనము అందులో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసిన తర్వాత కలుపుతూనే ఉండాలన్నమాట. లేకపోతే ఇది కలపడం ఆపేస్తే కొంచెం ఉండలు కట్టినట్టు అవుతుంది. సో మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇది కూడా మనము ఇంకొక 5 to 6 minutes వరకు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ అయితే మనకు ఆ థిక్నెస్ అనేది తెలుస్తుంది. అది కొంచెం పాలు మనకు మంచిగా కలిపిన తర్వాత కొంచెం థిక్ అయిన తర్వాత మనము ఇట్లా చేయితోని ఇట్లా స్పూన్కి ఇట్లా చేయితోని ఫింగర్తోని ఇట్లా అంటే మనకు ఆ థిక్నెస్ తెలుస్తుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పాలని మొత్తం కూల్ అయిపోవాలి. ఆల్మోస్ట్ మనము ఒక 2 hours వరకు పాలను వదిలేసేయాలి. అప్పుడు ఆ పాలన్నీ నార్మల్ కూల్ అయిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ ఒక్కొక్కటి అందులో యాడ్ చేయాలి. బనానాస్ నేను యాడ్ చేసిన, యాపిల్స్, అనారు, ఈ 3 ఫ్రూట్స్ అయితే కామన్, కంపల్సరీ ఇవి ఉంటే ఫ్రూట్ సలాడ్ అయిపోయినట్టే మనకి. ఇంకా మిగతా మీకు గ్రేప్స్ కావాలంటే గ్రేప్స్ యాడ్ చేసుకోవచ్చు, కివి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినవి యాడ్ చేసుకోండి. నేను ప్రస్తుతానికి ఇంట్లో ఉన్నాయి యాడ్ చేసిన. కాజు అండ్ బాదం నేను యాడ్ చేసిన. మీకు కావాలంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. అంజీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కిస్మిస్, ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా మొత్తం చల్లగా అయిపోయిన తర్వాత యాడ్ చేయాలి. వేడిగా ఉన్నప్పుడు మనం ఫ్రూట్స్ యాడ్ చేస్తే ఫ్రూట్ సలాడ్ అంతా చేదైపోతుంది. ఇది ఒక టిప్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. న్యూ సబ్స్క్రైబర్స్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.